this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకండి కాళేశ్వరాన్ని ఎలా కూల్ చేయాలన్న కుట్రలు చేస్తున్నట్టుగా కనబడుతుందండి. మీరు ఎవ్వరు ఏమనుకున్నా, ఎస్పెషల్గా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఏమనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అవేనా అనిపించేలా కనబడుతున్నాయి. అరే బాబు, దాన్ని కొన్ని వందల కోట్లతో రిపేర్ చేస్తే తిరిగి ఉపయోగపడే కాళేశ్వరం ప్రాజెక్టుని పడావు పెట్టి అక్కడ ఇసుక దందా చేస్తున్నారు. మరి ఇంతలా అంటే పియర్స్ దగ్గరికి వెళ్ళి మరి జేసీబీలతో మట్టిని తోడుతూ ఇప్పటి వరకు దాదాపు చెప్పాలంటే 2 ఏళ్ల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయల ఇసుక దందా చేశారండి. ఒక 300-400 కోట్లు పెట్టి రిపేర్ చేస్తే కాళేశ్వరము ఉపయోగపడేలా, తెలంగాణకి ఎంతో ఉపయోగపడేలా ఉండేది. చివరికి మీరు ఎక్కడికి తెచ్చారంటే మేడిగడ్డని, అన్నారంని, సుందిల్ల బ్యారేజ్ని, మొత్తంగా 3 బ్యారేజ్లని మొత్తంగా కూల్చే కుట్రలు ఏమైనా చేస్తున్నారన్నట్టుగా రాష్ట్ర ప్రజలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి చెప్పదలుచుకున్నాను. మేడిగడ్డ బ్యారేజీలో కుంగినటువంటి 3-4 పిల్లర్లు ఏదైతే ఉందో వాటిని రిపేర్ చేసి తిరిగి కాళేశ్వరాన్ని పూర్తిగా వాడకంలోకి తెస్తే తెలంగాణ ఇంకా సస్యశ్యామలం అవ్వడమే కాకుండా రాష్ట్రం ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందనేది వాస్తవము. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాళేశ్వరాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాను. కేసీఆర్పై కక్షతో మీరు కాళేశ్వరాన్ని కూల్చే కుట్రలు చేస్తే మాత్రం ప్రజలు మీకు ఎలాంటి బుద్ధి చెప్తారనేది మీకు మున్ముందు మీకే అర్థమవుతుంది. దినేష్ గంగసాని.